తెలుగు పరిశ్రమల మంచి ప్రతిభావంతుడైన హీరో శ్రీ విష్ణు. ఇక ఆయన ఎటువంటి సినిమా చేసినా కానీ అందులో ఏదో ఒక ప్రయోగాత్మకమైన కొత్త అంశాన్ని హైలైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆయన మొన్న సంవత్సరము విడుదల చేసిన స్వాగ్ గిట్లా మంచి ఈ కథాంశం గిట్లా కొత్తగా ఉండేటట్టు ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చిండు. ఇక జరంతా సమయం తీసుకొని ఆయన ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రంతో రానికే సిద్ధంగా ఉన్నాడంట. అయితే తాజాగా ఆయన నటించిన మృత్యుంజయ సినిమా నుంచి ఆసక్తికరంగా ఆకట్టుకోవడం కోసం ఆయన సిద్ధమైందంట. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవలా అని సోచాయిస్తే హుసేన్ షా అనే పేరు వినబడుతున్నది. ఇక హుసేన్ షా అంటే సుకుమార్ శిష్యుడు లెక్క పేరు పొందిన ఈయన గతంలో నాన్నకు ప్రేమతో పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయిత లెక్క పనిచేసిండంట. అంతేకాదు ఈయన దర్శకత్వం వహించిన మీకు మీరే మాకు మేమే అనే చిత్రంతో గిట్లా ఈయన ప్రతిభను నిరూపించుకున్నాడంట. అయితే గత ఏడాది శ్రీ విష్ణుతోని వచ్చిన సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయినాయి. మళ్ళీ ఈ ఏడాదైనా ఆయన ఖచ్చితంగా గిట్లా విభిన్నమైన కథతోని ఎంపిక చేసుకొని రాబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరి కలయికలు వచ్చే సినిమా గిట్లా ఒక ఆసక్తికరమైన ప్రయోగం లెక్క పడుతున్నదంట. ఇక ఎట్లనో సుకుమారు శిష్యుడు లెక్క అనుభవం ఉన్న ఈయన ఇక గదే అనుభవము విజయవంతంగానికే ఉపయోగపడే అవకాశం ఉన్నది అని అంటుర్రు. మళ్ళీ ఈ సినిమా గిట్లా ఆయన రూపొందించేందుకు మృత్యుంజయాల ఆయన తనదైన శైల మాయలు సృష్టించేటందుకు సిద్ధమవుతున్నాడంట. ఇక మరోపక్క శ్రీ విష్ణు పాత్ర గిట్లా దీంట్లో చాలా నిజాయితీగా ఇక మానవతా విలువలతోని పోరాడే పాత్రలా కనిపించబోతున్నాడని సమాచారం వినబడుతున్నది. ఇప్పటికే ప్రమోషన్లు గిట్లా షురూ చేయనికే నిర్వాహకులు గిట్లా మస్తుగా చురుగ్గా పనిచేస్తున్నారంట. ఈ సినిమా పేరు ఇక ఈ సినిమా పోస్టర్లు ఇక తదితరుల సినిమా కథల కొన్ని వివరాలను బయట పెట్టబోతున్నారు అని జట్టంతా చెప్తున్నది. ఇక ఏదేమైనా సరే కానీ శ్రీ విష్ణు ఈ సినిమాతోని ఖచ్చితంగా ఇటు కొట్టాలి అని చెప్పి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇక అంతేకాదు ఇక ఈ తరహాలో చూసుకుంటే శ్రీ విష్ణు కొత్త రకమైన అనుభూతిని ప్రేక్షకులను ఎప్పుడైనా ఇయ్యనీకే ప్రయత్నిస్తాడే ఉంటాడు అని ట్రేడ్ పండితులు ఈసారి ఇట్లా ఖచ్చితంగా మంచి ఇటు అందుకుంటాడని అంచనాలు అయితే వేస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళా శ్రీ విష్ణు తిరిగి వచ్చేటట్టుగా ఈ సినిమా అయ్యే అవకాశం ఉంటుందంటారా? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.